ఇటు ఎన్టీఆర్ అటు ఏఎన్ఆర్ యండమూరికి చిరంజీవి జీవిత చరిత్ర వైజాగ్లో జరిగిన ప్రోగ్రాంలో చిరంజీవిని ఆహ్వానించారని ఆయన మాట్లాడుతూ ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ మొత్తం రాయడానికి యండమూరికి అవకాశం ఇచ్చారండి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి గారు యండమూరికి. కానీ ఒక పక్క నాగబాబు గారు విమర్శిస్తూ ఉంటారు యండమూరిని కొన్ని అంశాల్లో. విమర్శించకపోతే ఆలోచన విమర్శ అనేది సహజం. రాజకీయాల్లో ఉన్నా, మీడియాలో ఉన్నా, లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా విమర్శ సహజం. ఇప్పుడు ఓంప్రకాష్ గారు కొంచెం సూక్ష్మంగా చెప్పారు, ఆ సినిమాలో ఆ డిమిత్రి కన్ఫర్మ్ అయిపోయింది, సీరియల్ అవుట్ అని చెప్పని చెబుతున్నారు. ఇప్పుడే మిత్రుడు మెసేజ్ పెట్టారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. సరే, ఇప్పుడు మొత్తానికి ఏంటి చిరంజీవి గారు బయట ప్లే చేయండి. బ్రదర్, మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు. ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ డమ్తో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని, అది ఆ స్టైల్, ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు, కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవటం అనేది మాత్రం గొప్ప విషయం. అది నాకు అక్కడే నాగేశ్వరరావు నేను తెలుసుకున్నాను. నిజంగా యండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్, ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం, బలం, మేధస్సు ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమా టైప్లో బాగా మాట్లాడారు చిరంజీవి గారు. అప్పుడప్పుడు చాలా బాగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో ఎందుకో కొంచెం పేలవంగా మాట్లాడతారు, కానీ ఈరోజు చాలా చక్కగా వారు ఆ పదాలు వాడినటువంటి ప్రతి భాషలో, ప్రతి పదం, ప్రతి అక్షరంలో కూడా ఒక స్వచ్ఛత, ఒక తనేంటో తను చెప్పాలనుకున్నది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రైట్. శ్రీనివాస్ ఉన్నారు సార్. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఏం చిరంజీవి గారి పక్కన ఉన్నావు నువ్వు? శ్రీనివాస్, ఏంటి చిరంజీవి గారి పక్కన ఉన్నావు? విశాఖ సాగర తీరంలో లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాదు, మొన్న వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్, మొన్న రష్మిక ఫోటో ఎవరో పెట్టారని మార్ఫింగ్ చేసి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ కుర్రోడు అని చెప్పని తెలిసి ఎత్తుకొని పోయారంట. ఏది ఇప్పుడు ఢిల్లీకి నువ్వు చిరంజీవి గారి ఫోటో కూడా అటు పెట్టుకొని పక్కన ఉంటే అని వారేదో నీ భుజం మీద చేసినట్టుగా ఉంది. మార్పింగ్ ఫోటోలా లేకపోతే బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఫోటోలా? సరే, ఏదో అట్లే బాగుంది. కానీ విశాఖ సాగర్ తీరాన లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అది జీవిత సాఫల్య పురస్కారాలు కొన్ని ఏర్పాటు చేసి, అంటే ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు, ఈ రెండింటినీ యాడ్ చేసి మిక్స్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. ఎవరైతే ఆ అవార్డు గ్రహీతలు ఉన్నారో వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చేందుకు ప్రధానంగా చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే చిరంజీవి గారు ఈ రోజు ఒక ప్రముఖమైన బాధ్యతని యండమూరి వీరేంద్రనాథ్ గారు, అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ రోజు సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఆయనకు ఒక బాధ్యత, యండమూరి వీరేంద్రనాథ్ మీ బయోపిక్ నేను రాస్తాను అనగానే చిరంజీవి గారు అసలు అంటే ఒక క్షణం ఆలోచించి వెంటనే సరే అని రాయమని చెప్పారు సార్. ప్రధానంగా చూసుకుంటే ఒక బయోపిక్ రాయడానికి ఒకరికి అవకాశం ఇవ్వాలంటే కొంత ఎంతో మంచి మనసు ఉండాలి, కొన్ని గట్స్ ఉండాలి, అదంతా ఈజీ కాదు సార్. చిరంజీవి గారు 1955లో పుట్టిన నాటి నుంచి ఎక్కడ ఆయన మొగల్తూరులో అమ్మమ్మ ఇంట్లో పుట్టారో అక్కడ నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు రాయాలి, ఆయన డిజాస్టర్స్ రాయాలి, ఆయన ఫెయిల్యూర్స్ రాయాలి, ఆయన సక్సెస్ రాయాలి, ఆ పిల్లల పిల్లలు రాయాలి, చాలా ఉంటుంది సార్ ఇందులో. అతి అణువణువు. కొన్ని టైంలో అయితే ఆయనకి రిక్షా ఓడు, బిగ్ బాస్ టైంలో కొంత డిజాస్టర్ జరిగి తర్వాత హిట్లర్ తర్వాత సక్సెస్ స్టోరీ వచ్చింది. ప్రతి అణువణువుని రాసుకోవాలి. అలాగే కుటుంబ బాధ్యతలు ఎలా నెరవేర్చారు, ఆటుపోట్లు ఎలా తట్టుకున్నారు, దాని యొక్క ప్రతి అంశాన్ని తెలియాలి. అంటే ఆయన ఏ కాలేజ్ చదివారు, కాలేజీలో ఆయన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, స్కూల్ ఏజ్ లో ఆయన పరిస్థితులు ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, మొగల్తూరు నుంచి మద్రాసుకి ఎలా వెళ్ళారు, ఇలా అనేక అంశాలు క్రోడీకరించి ప్రతిదీ నిజాన్నే రాస్తూ ఉండాలి. అందులో బయోపిక్ అనేసరికి ఎలాంటి తప్పు రాయకూడదు. చాలా అంటే అది సొంత వ్యక్తి, ఎవరైతే ఎవరు బయోపిక్ వాళ్ళే రాసుకుంటేనే దానికి ఒక ఉన్నతి, గౌరవం. కానీ అలాంటి బయోపిక్ ని కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారిని
రాయమని చెప్పే అవకాశాన్ని కల్పించడం అంటే ఈయన యొక్క సున్నిత మనస్తత్వం, ఈయన యొక్క మొహమాటతత్వం. అంటే గర్వాన్ని గుమ్మం బయట వదిలేయడం, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, అలాంటి లక్షణాలు అన్ని ఉన్నాయి. అలాగే ఎదిగిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఈయన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించారో తెలియజేయాలి. అలాగే పార్టీని తీసుకొచ్చారు 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎలా ఫెయిల్ అయ్యారు, తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారు, తర్వాత మళ్ళీ రెనైజెన్స్ 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాని తీసుకొచ్చి ఆ సినిమా ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రేక్షకులకి, వాళ్ళ అభిమానులకి ఎలా చేరువయ్యారు, ప్రజెంట్ అదే ఎలా కొనసాగిస్తున్నారు. నట జీవితాన్ని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ జీవితాన్ని ఎలా ప్యారలల్ గా సమకాలికంగా చూసుకోలేకపోయారు, ఎందుకు డిజాస్టర్ ఏర్పడింది, ఇలా అనేక అంశాలు ముడిపడి ఆయన జీవితంలో ఉన్నాయి సార్. ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, సక్సెస్, ఫెయిల్యూర్స్. అలాగే ఒక మెగాస్టార్ లాంటి స్థాయి ఇచ్చిన స్థాయి రావడం ఈజీయే కానీ ఆ స్థాయిని కంటిన్యూ నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ నిలబెట్టుకున్న అంశాలు కూడా ఆయన మనోవేదనగా నేను మనసులో మాత్రం ఉంటే ఆయన మాత్రమే రాసుకోగలరు. అలాంటి విషయాలన్నింటినీ కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారిని రాయమని చెప్పడం కూడా ఎప్రిషియేషన్ సార్. టోటల్ గా ఈ రోజు మాత్రం చిరంజీవి జీవిత చరిత్రని యండమూరి వీరేంద్రనాథ్ రాయమని మాత్రం చెప్పడాన్ని అక్కడ ఆయన పూర్తిగా చెప్పారు ఒక అభిలాష్ గా. ఓకే, నెక్స్ట్ ఓకే, రైట్ శ్రీనివాస్.